మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. నమస్తే, నేను విజయ్. జనసేన పార్టీని అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రక్షాళన చేయబోతున్నారా? పార్టీ కోసం కష్టపడే వ్యక్తులు, ముఖ్యంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తమ గళాన్ని బలంగా వినిపించేటువంటి నాయకుల వేట ఇప్పుడు పార్టీలో జరగబోతుందే. అందుకోసమే జనసేన పార్టీ అధికార ప్రతినిధులను పూర్తిగా ఆయన రద్దు చేస్తున్నట్లు ప్రకటించారా? అప్పటి వరకు ఎవరు కూడా మీడియా ముందుకు రావద్దని ఆదేశాలను జారీ చేశారా? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే విజయ్ గారు. సార్, ఎందుకు పవన్ కళ్యాణ్ ఆల్ ఆఫ్ సడన్ ఇలాంటి డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది? జనరల్గా ఏదైనా మార్చాలి అంటే కొత్త కమిటీలను వేస్తారు, పాత కమిటీల్లో ఉన్న కొంతమందిని తీసుకొని ఇందులో జాయిన్ చేస్తారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ మొత్తం కమిటీని రద్దు చేస్తున్నాం, ఎవరు కూడా మీడియా ముందుకు రావద్దని ఎందుకు ప్రకటించారు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని మరింత పటిష్టం చేసేటువంటి దిశగా కొన్ని చర్యల్ని ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది. ఎందుకు అనంటే స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. బహుశా ఒక నెల తర్వాత సెప్టెంబర్లోనే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ప్రక్రియ ప్రారంభం కాబోతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చింది ఆల్రెడీ. సెప్టెంబర్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, అదేవిధంగా ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతాయి. ఈ ఒక రకంగా ఏంటి అని అంటే మెయిన్ ఎలక్షన్స్ 2029 ఎలక్షన్స్ కి సెమీఫైనల్స్ లాంటి. ఇప్పటికే ఆల్రెడీ నాదెండ్ల మనోహర్ కూడా స్పష్టం చేశాడు, మేము 2029 కన్నా 24 కన్నా కూడా ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో అత్యధికంగా సీట్లలో పోటీ చేస్తాము, మా బలానికి అనుగుణంగా పోటీ చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే దీంతో పాటుగా 2029 ఎలక్షన్స్ కి పార్టీ క్యాడర్ని మొత్తాన్ని, పార్టీని సంసిద్ధం చేసేటువంటి దిశగా పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. దీంట్లో భాగంగా మీరు ఒక అంశాన్ని గమనిస్తే, ఇప్పుడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, నాకు తెలిసినంత వరకు పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు వీళ్లే కదా. పార్టీకి ఫేస్ ఆఫ్ ద పార్టీ ఎవరు? ఈ అధికార ప్రతినిధులే. వీళ్ళు వెళ్ళి డిబేట్స్ లో పాల్గొనటం కానివ్వండి, లేకపోతే మీడియాలకు సంబంధించినటువంటి విషయాల్లో పార్టీ లైన్ చెప్పడం కానివ్వండి, అన్ని చేసేది వీళ్ళే. మరి వీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో పార్టీ యొక్క లైన్ ఏ విధంగా మారుతోంది, అధినాయకుడు ఏ విధంగా ఉన్నారు, ఏ విధమైనటువంటి వ్యూహంతో జనసేన పార్టీ ముందుకెళ్తోంది అనేటువంటిది ఎప్పటికప్పుడు ఈ విధమైనటువంటి అధికార ప్రతినిధులకు తెలిసి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విషయంలో కొంత ఈ అధికార ప్రతినిధుల్లో తడబాటు కనపడుతున్నట్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమనే పూర్తి స్థాయి పటిష్టత చేసేటువంటి దిశగా పార్టీని పటిష్టం చేయడంలో భాగంగా మొట్టమొదటగా ఈ అధికార ప్రతినిధులకు సంబంధించినటువంటి విషయంలో మొత్తం ఇప్పటి వరకు కొంతమంది అధికార ప్రతినిధులు ప్రకటించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పార్టీలో పదవులు ఉన్నటువంటి వాళ్ళని కూడా మీడియా డిబేట్స్ కు పిలవటం, వీళ్ళు అధికార ప్రతినిధులుగా చలామణి కావటం, ఇలాంటివన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని మొత్తంగా అందరినీ ఒకసారి నిలుపుదల చేసి వీళ్ళకు ఒక ప్రాపర్ గా పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతం ఏంటి, పార్టీ అధినాయకుడి యొక్క వ్యూహం ఏంటి, పార్టీ లైన్ ఏ విధంగా వెళ్తుంది రాజకీయంగా, ఈ అంశాలన్నిటి మీద ఒక శిక్షణ ఇచ్చిన తర్వాత బహుశా పూర్తి స్థాయిలో అధికార ప్రతినిధులకు సంబంధించినటువంటి లిస్టుని ప్రకటించేటువంటి ఆలోచన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా ఒక సమాచారం ఉందండి. ఇప్పటికే నాకు తెలిసి ఆ పార్టీ ఆఫీసులో ఇవి ఉన్నటువంటి అధికార ప్రతినిధులందరికీ ఒక 2 days పాటు ప్రాసెస్ పెట్టారు. ఈ 2 days లో కూడా ఏమేమి వీళ్ళు అసలు పార్టీల్లో ఏం తప్పులు చేస్తున్నారు, పార్టీ లైన్ చెప్పేటువంటి విషయాల్లో కానీ పొరపాట్లు ఏం మాట్లాడుతున్నారు డిబేట్స్ లో, ఈ అంశాలన్నిటి మీద వాళ్ళకి కొంత ఎత్తి చూపించి ఇలాంటి పొరపాట్లు చేయకూడదు అంటే, వీళ్ళు మాట్లాడేటువంటి మాటలేంటి, ఇది పార్టీ లైన్ అనేటువంటిది జనంలోకి వెళ్ళిపోయింది, అది నష్టం కలిగించేటువంటి అంశాలుగా కొన్ని తప్పులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని పెట్టారు. మొన్న 2 నెలల క్రితము 2 రోజులు. అంటే ఆ పొరపాట్లు అంటే ఏమంటారు? కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారా? ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఉదాహరణ చెప్తానండి. కొన్ని సంబంధించినటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి విషయాలు, సుగాలి ప్రీతి కేసు ఉందండి. సపోజ్ సుగాలి ప్రీతి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధినేత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి వాళ్ళకి హామీ ఇచ్చినటువంటి మాట వాస్తవం. ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ దాన్ని వదిలిపెట్టలేదు. ఆ పాయింట్ వాళ్ళకి సంబంధించినటువంటి న్యాయం చేసేటువంటి ఈ వ్యవహారం మొత్తం కూడా
హోంశాఖ చూస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తుంది. ఆ ప్రభుత్వం చూసే దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ దాని చొరవ చూపించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళటం, లేదా హోంమంత్రి దృష్టికి తీసుకెళ్ళటం చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది. దీన్ని ఏం చేశారు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు? ఏముంది, పవన్ కళ్యాణ్ అప్పుడేమో ఎన్నికల ముందు వాడుకున్నాడు, ఎన్నికల తర్వాత వదిలిపెట్టాడు ఆ కేసుని అని వాళ్ళు ప్రచారం చేసేటువంటి క్రమంలో వీళ్ళు చెప్పాల్సినటువంటి అంశం ఏంటి? మేమేమి ఆ కేసు వదిలిపెట్టలేదు, ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం ప్రభుత్వం చూస్తుంది, ఇప్పుడేం హోంశాఖ పవన్ కళ్యాణ్ కాదు కదా. ఇలాగా ఉన్నటువంటి విషయాలని కొంత క్లారిఫికేషన్స్ ఇవ్వాల్సినటువంటి వీళ్ళే ఆ సోగాలి ప్రీతి వాళ్ళకి మా ప్రభుత్వము వాళ్ళకి చాలా మేలు చేసింది, అవన్నీ అవసరమైతే వెనక్కి తీసుకుంటాం, అది ఇదేనా ఒకళ్ళు తెలిసి తెలియక కొంతమంది మాట్లాడారు. అదేమైంది, బూమరంగ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణ కోసం నేను ఈ పాయింట్ చెప్పాను. రెండో అంశాలు ఏంటి? మీరు మొన్న రీసెంట్ గా జరిగినటువంటి విషయం, మీరు తమిళనాడులో విజయ్ గెలుపు తర్వాత ఒక పెద్ద చర్చ వచ్చింది. అక్కడ విజయ్ ఉన్నటువంటి పార్టీలన్నిటికీ వ్యతిరేకంగా ఒక్కడే నిలబడ్డాడు, గెలిచాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా అలాగా అందరికీ వ్యతిరేకంగా నిలబడితే ఒక్కడే నిలబడగలిగినటువంటి పరిస్థితి ఉంటే గెలుస్తాడు కదా. ఇప్పుడు ఈ విధంగా 15 ఏళ్లు తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేస్తా అంటున్నాడు ముఖ్యమంత్రి కాడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విధమైనటువంటి ప్రచారం అందుకున్నది. మరి దాన్ని తిప్పికొట్టాల్సినటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు తమిళనాడులో పరిస్థితి ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్ని అరాచకాలు చేసింది, అందుకని వైసీపీని దించేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం నేరుగా స్వయంగా పవన్ కళ్యాణ్ దానిపై ఒక క్లారిటీ ఇచ్చారు. ఆయన ఇచ్చాడు, కానీ రోజువారీ డిబేట్లు జరిగేటువంటి క్రమంలో ఈ క్లారిటీ వీళ్ళకి అధికార ప్రతినిధులకు ఉండాలి కదా. ఇది లేకుండా కొంత పార్టీకి నష్టం కలిగేటువంటి కొన్ని వ్యాఖ్యలు, కొంతమంది అధికార ప్రతినిధులేమో ఎస్ మేము కూడా విజయ్ తరహాలో పవన్ కళ్యాణ్ కూడా ఒంటరిగా వెళ్తాడు, నెక్స్ట్ ఎన్నికల్లో ఎందుకు వెళ్ళకూడదు, మేము వెళ్తాం, ముఖ్యమంత్రి కూడా అవుతాడని మాట్లాడినటువంటి సందర్భం. అంటే వ్యక్తిగత అభిప్రాయం కాస్త పార్టీ అభిప్రాయంగా మారిపోయింది. ఖచ్చితంగా మారిద్ది. వీళ్ళే అధికార ప్రతినిధులు, ఫేస్ ఆఫ్ ద పార్టీ ఎవరు? అధికార ప్రతినిధులే, ఏ పార్టీకి అయినా సరే. వాళ్ళకు ఒక అవగాహన ఉండాలి, పార్టీలైన వ్యూహం ఏంటి అనేటువంటి దాని మీద. పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్తున్నారు 15 ఏళ్లు మేము కలిసే ఉంటాం అనేటువంటి విషయాన్ని పదే ఎందుకు చెప్తున్నారు? ఈ రాష్ట్రంలో ఆయన ఉద్దేశం ప్రకారంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా 15 ఏళ్లు ఈ కూటమిగా ఉంటే డెవలప్మెంట్ అనేటువంటిది ముందుకెళ్తుంది అనేటువంటి ఆస్పెక్ట్, అది ఆయన భావన. దాన్ని ప్రజలు అంగీకరిస్తారా, లేకపోతే జనసేన అంతర్గత సమావేశాల్లో ఆయనతో మాట్లాడితే భవిష్యత్తులో ఏమైనా మార్చుకుంటాడు? ఇది సెకండరీ. ఆయన ఇప్పటికి యాజ్ ఆఫ్ నౌ ఉన్న నిర్ణయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో వైఫల్యం చెందారు అంటారు అధికార ప్రతినిధులు. ఎక్కువ మంది ఆ విధమైనటువంటి లోపం ఉంది అధికార ప్రతినిధులు, పార్టీ లైన్ ని సరిగ్గా తీసుకెళ్లటంలో కానీ కొన్ని లోపాలతో పాటుగా వాళ్ళ యొక్క వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేటువంటి విధంగా ఉన్నాయి అనేటువంటిది కూడా పార్టీ అధినాయకత్వం దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని ప్రక్షాళన చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే శిక్షణ అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, అలాగే వైఎస్ఆర్సీపీకి, బీజేపీకి, ఈ పార్టీలకి ఇప్పుడు ప్రస్తుతం జనసేన పార్టీకి ఉన్నటువంటి తేడా ఏంటి? అంటే పూర్తి స్థాయిలో ఒక సంస్థాగతంగా అలాగే అంతర్గతంగా కూడా పార్టీ ఇప్పుడు మరింత పటిష్టంగా చేయడానికి ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన నడుము బిగించారు, దాంట్లో డౌట్ లేదు. కానీ ఈ స్థాయిలో మారాలంటే ఏం జరగాలి? మిగతా పార్టీలాగా మారాలంటే ఏం జరగాలి? ఇప్పుడు మిగతా పార్టీలు ప్రస్తావన చేశారు కాబట్టి విజయ్ గారు, మీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, ప్రతి మీరు మహానాడుకి ఆ మహానాడుకు సంబంధించినటువంటి రాష్ట్ర కమిటీలని ప్రక్షాళన చేయటం, కింది స్థాయి కమిటీలను ప్రక్షాళన చేయటం, దాంతో పాటుగా అధికార ప్రతినిధులు కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి అధికారికంగా అసలు వాళ్ళని మెజర్ చేసేటువంటి ప్రక్రియ కూడా ఉంటుంది. ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎలా తప్పులు మాట్లాడుతున్నారు, ఏ విధంగా మాట్లాడాలి, వాళ్ళకి కావలసినటువంటి ఫీడ్బ్యాక్ కూడా తెలుగుదేశం పార్టీ నాలెడ్జ్ సెంటర్ నుంచి ఏ రోజుకు ఆ రోజు, సపోజ్ ఈ రోజున భోగాపురం సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ ప్రారంభం అవుతుంది, దీని వల్ల ఉత్తరాంధ్రకి ఏ విధంగా లాభం ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఇది మేమే కట్టించామని అంటున్నాడు, నిజంగా జగన్మోహన్ రెడ్డి కట్టించాడా? జగన్మోహన్ రెడ్డి కేవలము ఆ రోజున శంకుస్థాపన చేసి వదిలిపెడితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కట్టించిందా? ఇవన్నీ కూడా పిన్ టు పిన్ ప్రతి సమాచారాన్ని అధికార ప్రతినిధులకు పంపుతారు వాళ్ళు. ఏ రోజుకి ఆ రోజు జరిగేటువంటి డిబేట్ నడుస్తుంది పార్టీ ఖచ్చితంగా అండి. అది అక్కడ మీకు అందుకనే నాలెడ్జ్ సెంటర్ ఉంటుందండి. కొంతమంది టీమ్ ఆఫ్ ద మొత్తము కీలకమైనటువంటి వాళ్ళు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉండి దాన్ని నడిపించేటువంటి ప్రయత్నం చేస్తారు. దీన్ని మానిటరింగ్ కూడా చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఈ నాలెడ్జ్ సెంటర్ లో కూర్చున్న సందర్భాలు కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా కొన్ని కథనాలు కూడా వచ్చాయి.
అలాగనే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూడండి, ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో పాటు అధికార ప్రతినిధులకు సంబంధించినటువంటి వేషంలో వాళ్ళ పార్టీ లైన్ ఏంటి, వ్యవహారం ఏంటి, అందుకు సంబంధించి లాభం కలిగేటువంటి విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ముందుకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు జనసేన ఇప్పుడు ఆ రెండు పార్టీలతో అధికార పక్షం తెలుగుదేశంతో మిత్రులుగా ఉన్నప్పటికీ, అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ కూడా మన అన్ని పార్టీలతో పోటీ పడేటువంటి విధంగా రేపొద్దున జనసేన పార్టీ కూడా తయారవ్వాలి కదా. తయారైతేనే తన వాటాకు సంబంధించినటువంటి విషయంలో రేపు లోకల్ బాడీస్ లో కానివ్వండి, లేకపోతే 29 ఎన్నికల్లో సీట్లు తెచ్చుకోవడంలో కానివ్వండి, భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేటువంటి విషయాల్లో కానివ్వండి, ఇవన్నిటికీ పటిష్టంగా తయారవ్వాలి అని అంటే ఫేస్ ఆఫ్ ద పార్టీ ఎవరైతే ఈ అధికార ప్రతినిధులు ఉన్నారో వాళ్ళు సమర్థవంతంగా తన పార్టీ లైన్ ని ప్రజలకు ముందుకు తీసుకెళ్లేటువంటి దాంట్లో గట్టిగా ఉండాలి. అందుకు సంబంధించి కొత్త వాళ్ళని ఎంపిక చేయటంతో పాటుగా వీళ్ళందరూ ఎవరు ఎన్నికలకు ముందు నుంచి ఎవరైతే అధికార ప్రతినిధులుగా కొనసాగుతున్నారో, పార్టీ నాయకులుగా కొనసాగుతున్నారో, కొంతమంది సపోజ్ మీడియాకు సంబంధించినటువంటి మిత్రులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, జనసేనలో ఉంటారు. వాళ్ళను కూడా అధికార ప్రతినిధులుగా మీడియా వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేస్తారు. పార్టీయే కదా, అలాంటి వాళ్ళు మాట్లాడేటువంటి దాన్ని కూడా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు వద్దు అని చెప్పగలిగినటువంటి పరిస్థితి ఎప్పటికప్పుడు ఉండదు. అందుకని ఇప్పుడు మొత్తాన్ని కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క అధికారికంగా వాళ్ళకి ఇచ్చినటువంటి వాటిని రద్దు చేసేసి కొత్తగా ఈ అధికార ప్రతినిధుల నియామకం అనేటువంటిది ఒక స్క్రూటినీ చేసి ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏంటి అని ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది. నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ ఎన్నికల నుంచి 2024 ముందు 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరు, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరు, పార్టీ లైన్ కి ఎవరు దగ్గరగా ఉన్నారు, లేకపోతే పార్టీ లైన్ తప్ప ఎవరు మాట్లాడుతున్నారు, ఇవన్నిటిని వాళ్ళు కొన్ని రిపోర్ట్స్ తెచ్చి పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. వీటిల్లో కొంతమంది పాత అధికార ప్రతినిధుల్ని భవిష్యత్తులో కొనసాగించవచ్చు. ఇంకా వాళ్ళకి అదనంగా కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళను కూడా తీసుకొని ఒక కొత్త టీంతో నూతన ఉత్తేజంతో జనసేన పార్టీ మీడియా ముందుకి ప్రజల ముందుకు రాబోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది జనసేన పార్టీకి బలం కలిగించేటువంటి అంశమే, ఇదేమి నష్టం కలిగించేటువంటి అంశం కాదు. కానీ కృష్ణాంజనేయులు గారు, ఎక్కడైనా కూడా రాజకీయ పార్టీల్లో కొత్త కమిటీలు వస్తుంటాయి, పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది. అయితే ఇప్పుడు కానీ పూర్తి స్థాయిలో రద్దు చేస్తున్నాము, ఎక్కడ కూడా మీడియాలో మీ గళాన్ని అప్పటి వరకు వినిపించొద్దు అని చెప్పి ఆపేయడం వల్ల ఒక రాంగ్ మెసేజ్ పోదా? అంటే ఇప్పుడు జనసేన పార్టీ వాయిస్ని ప్రస్తుతానికి అంటే కొత్త కమిటీ వేసేంత వరకు కూడా వాయిస్ని వినిపించేవారు లేకపోతే సడన్గా ఏదన్నా జరుగుతుంది, దాని గురించి మాట్లాడడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. సో అలా నష్టం జరిగే అవకాశం లేదంటారా ఈ కొన్ని రోజుల్లో? ఇవి కమిటీలు కాదు విజయ్ గారు, ఇవేంటి అంటే అధికార ప్రతినిధులకు సంబంధించినటువంటి జాబితా. ఇవి రాష్ట్ర అధికార ప్రతినిధులు, అదేవిధంగా జాతీయ అధికార ప్రతినిధుల యొక్క జాబితా. ఇది దీన్ని పూర్తిగా ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది అని అంటే మనం ఇప్పుడు వరకు మాట్లాడుకున్నటువంటి అంశాల్లో పార్టీ లైన్ తీసుకెళ్లే నేను అడిగేది అప్పటి వరకు మీడియాతో మాట్లాడొద్దు, డిబేట్స్ లో ఎక్కడ పార్టిసిపేట్ చేయొద్దు. సో జనసేన పార్టీ వాయిస్ని వినిపించేవాళ్ళు లేకపోతే అది 1 రోజా, 10 రోజుల, వారం రోజుల, 5 రోజులు అని పక్కన పెడితే అప్పటి వరకు పార్టీ వాయిస్ని ప్రజల్లోకి పంపించడంలో కాస్త వైఫల్యం చెందరంటారా? వారం 10 రోజులు కాదండి, ఇది బహుశా నెల రోజులైనా పట్టేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక చాలా కీలకమైనటువంటి ఒక అంశాన్ని మీకు ప్రస్తావించబోతున్నానండి. అదేంటి అని అంటే జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ అధినాయకత్వం ద్వారాగా పార్టీ కేడర్ మొత్తానికి లేకపోతే ఈ అధికార ప్రతినిధులకి కొత్తగా పార్టీ లైన్ ఒకటి ఇవ్వబోతున్నారు. పార్టీ లైన్ మారబోతుంది. ఇది చాలా కీలకమైనటువంటి పార్టీ వ్యూహాత్మకంగా పార్టీ రాజకీయ పరమైనటువంటి విధానాన్ని మార్చుకోబోతోంది. ఆ మార్చుకోబోయే విధానం ఏమిటి అని అంటే రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయితే టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందో అలాగనే మరింత బలంగా టార్గెట్ చేయటం ఒక అంశం అయితే, రెండవ కీలకమైనటువంటి అంశం ఏంటంటే కూటమి ప్రభుత్వంలో కూడా ఈ ప్రభుత్వంలో ఏవైనా సరే ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అది తప్పైతే ప్రజలకు నష్టం కలిగించేటువంటి పరిస్థితి గన ఉంటే కూటమిలో ఉన్నా సరే పార్టీ లైన్ ప్రకారంగా ఈ విధమైనటువంటి నిర్ణయం వల్ల ప్రజలకు నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం ఒకసారి పునరాలోచించాలి, ఈ నిర్ణయాన్ని మార్చాలి అనేటువంటి ఒక విధానపరమైనటువంటి ప్రకటనలు చేసేటువంటి దిశగా
జనసేన పార్టీ అడుగులు వేయబోతుంది. రైట్ సార్. ఇది చాలా కీలకమైనటువంటి నిర్ణయం భవిష్యత్తులో రాబోతుంది. కొద్ది రోజుల్లో ఈ విధమైనటువంటి నిర్ణయం రాబోతుంది. నేను అంతర్గతంగా కీలకమైనటువంటి సోర్సెస్ నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని నేను మీకు చెప్తున్నా. ఎందుకు ఇది చేస్తోంది? మరి కూటమిలో ఉండి కూటమి ప్రభుత్వంలో తప్పులు చేస్తే విమర్శిస్తే మరి పార్టీ ప్రభుత్వానికి నష్టం కదా అనుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు చేస్తే ఈ తప్పుడు నిర్ణయాలు గిన గుడ్డిగా గిన ఫాలో అయిపోతే రేపు ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తే అందరం నష్టపోవడం. అందుకని ఇది తప్పు ఇది ఒప్పు అనేటువంటి విషయంలో ఒక క్లారిటీగా జనసేన పార్టీ మా లైన్ ఇది. కాబట్టి తెలుగుదేశం పెద్దన్న పాత్ర పోషిస్తుంది ప్రభుత్వానికి. మీరు ఈ తప్పులు చేస్తే మీరే నష్టపోతారు, దీనికి మేం బాధ్యులు కాదు కూటమిలో ఉన్నా సరే అని కేటగారికల్ గా జనసేన పార్టీ చెప్పబోతుంది. ఇది రేపొద్దున తెలుగుదేశం పార్టీ కళ్ళు తెరవాల్సినటువంటి అంశం, బీజేపీ కూడా కళ్ళు తెరవాల్సినటువంటి అంశం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇక మనం ఏదైనా చేసుకుంటూ వెళ్ళిపోదాం అలాగే చేసే కదా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు మనం ఏం చేసినా చెల్లుబాటు అయింది, మనకు తిరుగులేదు, ఇక 175కి 175 వస్తాయి, బటన్ నొక్కి జనానికి డబ్బులు వేసామంటే మరి అందరూ జనంలో వ్యతిరేకత ఉన్నటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి ఎవరు చెప్పలేకపోయారు. చెప్పినా జగన్మోహన్ రెడ్డి ఇలా మరి నష్టపోయాడు కదా. అందుకని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, కూటమిలో ఉంటాం కానీ తప్పులు జరిగితే ప్రభుత్వంలో తప్పని చెప్పాల్సిందే, దాన్ని సరిదిద్దుకునే విధంగా ప్రయత్నం చేయాల్సిందే. మరి అది ఎప్పుడో జరిగేటువంటి నష్టం కన్నా 2029 ఎన్నికల్లో జరిగే నష్టం కన్నా ఇప్పుడే అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటది కదా కూటమిలో కూడా, దాని విషయం మీద మాట్లాడదాం అనుకుంటుంది. అందుకని ఇలాంటి లైన్ కు సంబంధించినటువంటి చాలా సున్నితమైన లైన్ ఇది. మరి దీన్ని అర్థం చేసుకొని పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు మాట్లాడాలి. లేదు అని అంటే తెలుగుదేశం జనసేన మధ్య పార్టీ మధ్య ఘర్షణలు వచ్చేదానికి అవకాశం, అది రాకుండా చూసుకోవాలి. అందుకని పార్టీ ఈ లైన్ ని మార్చుకోబోతుంది కాబట్టి ఆ లైన్ ని అర్థం చేసుకునేటువంటి విధంగా కొత్త వాళ్ళని నియమించి వాళ్ళకు పూర్తి స్థాయి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మీడియా ముందుకు పంపించేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు. ఇది రేపొద్దున జరగబోయేటువంటి అతి పెద్ద మార్పు జనసేన పార్టీలో, ప్రభుత్వంలో కూడా వచ్చినటువంటి మార్పు కింద ఉంటుంది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం రాజకీయంగా కూటమిలో. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు చెప్తున్నట్టుగా జనసేన పార్టీలో ఒక పెద్ద మార్పు జరగబోతుంది. జనసేన పార్టీ లైన్ కొద్దిగా మారి, సో ప్రభుత్వంలో ఏదైనా ఎక్కడైనా పొరపాటు కానీ తప్పు జరిగితే ప్రశ్నించడానికి ఇప్పుడు కొత్తగా రాబోతున్నటువంటి అధికార ప్రతినిధులను సిద్ధం చేయడానికి ఆ పార్టీ అధిష్టానం ముందుకు వచ్చినట్లుగా ఆయన చెప్తున్నారు. సో కృష్ణాంజనేయులు గారి అభిప్రాయాన్ని మీరు ఏకీభవిస్తున్నారా లేదా కామెంట్ చేయండి.